ఇప్పుడు చూడండి 2 రకాల అడ్వైజర్స్ ఉంటారు మార్కెట్‌లో, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఒకళ్ళేమో కేవలం మ్యూచువల్ ఫండ్స్ చేసే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఇంకోళ్ళు ఈక్విటీ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ చేస్తారు, ఎస్ఐఎఫ్ గురించి చెప్తారు, అలాగే మీకు ఇన్ఫర్మేషన్ పీఎంఎస్ గురించి ఇస్తారు, అలాగే ఏఎఫ్ గురించి ఇస్తారు. అట్లా అన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు క్షుణ్ణంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎందులో మీకు అత్యధిక లాభం వస్తుంది, మీ పోర్ట్‌ఫోలియోని అన్నిట్లోనూ కవర్ అయ్యేలాగా ఇన్వెస్ట్‌మెంట్‌గా చేస్తే, సపోజ్ చూడండి మీ దగ్గర 1 సీఆర్ ఉంది. ఆ 1 సీఆర్‌ని మొత్తం కేవలం మ్యూచువల్ ఫండ్స్ అని అన్ని ఫండ్ ఫ్లెక్సీ క్యాప్, లాంగ్ మనకి వచ్చే థీమాటిక్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఫార్మా, ఐటీ ఇట్లా సెక్టర్స్ అన్ని కలిపి ఇచ్చే కన్నా కేవలం కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్, కొంత అమౌంట్ ఎస్ఐఎఫ్, కొంత అమౌంట్ పీఎంఎస్ అలా కనుక మనం డివైడ్ చేసుకోగలిగితే మీకు రిటర్న్స్ అత్యధికంగా పెరుగుతాయండి. రిస్క్ కూడా తగ్గుతుంది. తద్వారా మనకి రాబోయే రోజుల్లో అట్‌లీస్ట్ 1.5 crore ఎక్స్‌ట్రా రిటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, కేవలం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా ఎవరైతే గనక ఈక్విటీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, మొత్తం వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేస్తారో అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ వాళ్ళ దగ్గర కాన్సంట్రేట్ చేస్తే మీకు ఈవెన్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ కూడా మనకి అందుబాటులో వచ్చింది ఇవాళ రేపు. సో, కార్పొరేట్ బాండ్స్ ద్వారా ఎట్టయితే మార్కెట్ రిస్క్ లేకుండా కూడా మనం ఎవరి మంత్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. సో, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. సో, అదండి ఒక ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్స్ మనకు ఎళ్ళకుండా కేవలం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్ కాకుండా అదర్ దాన్ దట్ ఇంకా మనకి పోర్ట్‌ఫోలియో పెంచుకుంటున్న కొద్దీ రాబోయే రోజుల్లో మన వాల్యూమ్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉంటుందో గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. 2 crores, 3 crores, 4 crores అవుతుంది. అలా పెరుగుతున్న వాల్యూమ్స్‌ని కేవలం మ్యూచువల్ ఫండ్స్‌లో కాకుండా అదర్ దాన్ ఎస్ఐఎఫ్స్ కానియండి, పీఎంఎస్ కానియండి, ఏఎఫ్ కానియండి డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఒక పోర్ట్‌ఫోలియో అనేది కంప్లీట్ బాస్కెట్ లాగా తయారవుతుంది. ఒక మంచి పోర్ట్‌ఫోలియో కనుక డిజైన్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో బై 2035, 40, 45 కూడా కావచ్చు. ఒక మంచి కార్పస్ అయితే బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాము. సో, అదండి. కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే పరిమితం అవ్వకండి. అక్రాస్ ద ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. తద్వారా మీకు మంచి లాభమే జరుగుతుందని చెప్తున్నాను. థాంక్ యూ.